పిల్లలతో మనం కూడా ఒక గంట సేపు అన్న టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి ఫోన్ నుంచి కనీసం ఒక గంట అన్న గ్యాప్ వస్తుందేమోనండి. మా పిల్లల టైంలో ఈ టచ్ ఫోన్లు ఏమి లేవు, కానీ ఇప్పుడు మా ధరణి వంశీ వాళ్ళు మాత్రం ఫోన్ లేనిదే ఉండలేకపోతున్నారు. ఆ ఫోన్లు పక్కన పెట్టేసి కాసేపు పిల్లలతో మనం కూడా ఇలాంటి ఆటలు ఆడిపించుకుంటూ ఇలా ఆడుకోవాలమ్మా అని చెప్పి కనీసం వాళ్ళకి ఆ ఫోన్ నుంచి అన్న కొంచెం గ్యాప్ ఇస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఇవాళ మా పిల్లల కోసం అయితే తాటాకులతో కొన్ని బొమ్మలైతే తయారు చేశానండి. వాళ్ళకి మళ్ళీ వాచీలు, ఉంగరాలు కూడా తయారు చేశాను. మీరు ఎప్పుడైనా చూసారండి తాటాకులతో బొమ్మలు కానీ ఉంగరాలు కానీ చేసుకోవటం? మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే షేర్ చేసుకోండి. నా చిన్నతనంలో మాత్రం స్కూల్ నుంచి రాగానే ఇవే ఆటలు ఆడుకునేవాళ్ళమండి. ఇవన్నీ కూడా మా పిల్లలతో నేను షేర్ చేసుకున్నాను. మా బుడ్డోళ్ళకి నేను చేసే బొమ్మల గురించి వాళ్ళకి అసలు ఐడియానే లేదు. నన్ను అడుగుతున్నారు ఆ బొమ్మల పేర్లు ఏంటనని. వాళ్ళకి అన్నీ కూడా వివరంగా నేను చక్కగా చెప్పానండి. చెప్పేసరికి అవునా అట్లా అని అప్పుడు ఆడుకున్నారు. ఇంకా తల ఒక బొమ్మ తీసుకుని ఇంకా వాళ్ళైతే ఆటలు మొదలుపెట్టారు. ముంజికాయలు తిన్న తర్వాత బుర్రలు ఉన్నాయి కదండి, వాటితో ఎడ్ల బండి అయితే తయారు చేశాను. ఇంక ఈ పెళ్ళికూతురు బొమ్మ, పెళ్ళికొడుకు బొమ్మ ఎడ్ల బండి మీద పెట్టుకుని ఇంక పిల్లలైతే చాలా హ్యాపీగా ఆడుకున్నారండి. బొమ్మలకి నా మిషన్ మీద కొన్ని క్లాతులు అయితే ఉంటే అవి కట్ చేసి పెళ్లి కూతురికి పట్టు చీర, పెళ్లి కొడుక్కి పంచె అన్నట్టుగా కట్టానండి. చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా తర్వాత తిలకం కూడా పెట్టాను, కళ్యాణం బొట్లు. ఇంకా మా బుడ్డోళ్ళకి మాత్రం ఈ రోజంతా కూడా ఫోన్ తీసే అవకాశం లేదండి. చాలాసేపు అయితే ఆడుకున్నారు. ఇంక ఈ బండి మీద అయితే బుర్రల బండి కట్టాను కదా, ఆ బండి మీద ఈ బొమ్మలు పెట్టుకుని చక్కగా ఊరేగించుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకుని ఆడుకున్నారు.